రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. ఇంతలో ప్రేమ, ధీరజ్ వాళ్ళు బయట నుండి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా వాళ్ళు అదుగో వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే రే చిన్నోడా రెండిరా భోజనాలు చేద్దురు చేతులు కడుక్కొని అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్, ప్రేమ వాళ్ళు అయితే అటువైపుగా అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమను రా అమ్మ భోజనం చేద్దువు గాని అని చెప్పేసి అయితే వేదవతి పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఆకలిగా లేదత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ రూమ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రేమ ప్రేమ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ని రే రెండ్రా తిందురు గాని అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా ధీరజ్ కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఏమండి మీరు పిలవండి, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, మీరు కాస్త పిలవండి అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు నాన్నతోనే అబద్ధాలు ఆడే మనిషి బయటనే ఎక్కడా తినేసి రాడు అనుకుంటున్నావా ఏంట, వాడు ఎప్పుడో బయటని తినేసి వచ్చేసి ఉంటాడు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి ధీరజ్ దగ్గరికి వెళ్ళి రే రారా తిందువు కానీ కొంచెం అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న ధీరజ్ వాళ్ళ అమ్మ ముఖం మీదే తలుపు వేసేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ కూడా అమ్మని చాలా బాధ పెడుతున్నానే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ చాలా ఆకలితో ఏడ్చుకుంటూ అలా బెడ్ మీద పడుకొని పోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.